ఓట్లు తొలగించారా తప్పించారా? బెంగాల్లో మమతది తప్ప బీజేపీది తప్ప? ఏపీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ పైన అనుమానాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సౌత్ టీవీ. నేను మీ లావణ్య. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే అక్కడ 91 లక్షల ఓట్లు గల్లంతవడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే ఒక్క పశ్చిమ బెంగాల్లోనే జరిగిందంటే అనుకోవచ్చు, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రీతిలో ఎన్నికల నిర్వహణ సాగడం తీవ్ర దుమారాన్ని రేపింది. మరి నిజంగానే మమతా బెనర్జీ 91 లక్షల దొంగ ఓట్లతో ఇన్నాళ్ల నుంచి గెలుస్తున్నారా, లేక బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కే చేశారా అనే రకరకాల అనుమానాలు, అపోహల నేపథ్యంలో సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాలో జరిగిన ప్రత్యేక సవరణ ప్రక్రియ తృణమూల్ కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బతీసింది. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లను ఏరివేసే క్రమంలో భారీ మార్పులు జరిగాయి. ఈ తొలగింపులు జరిగిన నియోజకవర్గాల్లో బీజేపీ అద్భుత విజయాలు సాధించింది. రాష్ట్రంలోని 147 నియోజకవర్గాల్లో ప్రతి చోట 25,000కు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ స్థానాల్లో బీజేపీ ఏకపక్షంగా 95 సీట్లు గెలుచుకుంది. అధికారంలో ఉన్న తృణమూల్ కేవలం 51 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక సీటు దక్కింది. ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. మరి మనుషులే లేనప్పుడు ఇన్ని లక్షల ఓట్లు ఎవరొచ్చి వేశారనేది పెద్ద ఫజిల్లాగా మారింది. అంటే ఇన్నాళ్ళు బంగ్లా శరణార్థులకు రక్షణ కల్పించి, వారికి ఓటు హక్కు కల్పించి తన కంచుకోటగా మమతా బెనర్జీ మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే దేశానికి ద్రోహం చేసే కొందరు చొరబాటుదారులకు మమతా దారులు కల్పిస్తున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఏరివేతలు జరిగాయని బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం అనేది లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అంటున్నారు. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అందులో జనసేన, బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఉన్నాయి. అంతకుముందు 2019లో వైసీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది. అదే 2024 వచ్చేసరికి దారుణంగా 11 సీట్లకు పడిపోయింది. అన్ని పార్టీలు కలిశాయి, ఓట్లు కలిశాయి. అందుకే గెలిచారని అన్న ఈసీ వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎన్నికల నిబంధన ప్రకారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగించాలి. కానీ 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగించారు. ఇకపోతే కొన్ని చోట్ల తెల్లవారుజాము 2 గంటల వరకు జరిగిందని ఈసీఏ చెప్పింది. అప్పుడే తారుమార్ తక్కెడమార్ జరిగిందని అంటున్నారు. రాత్రి 8 గంటల తర్వాత నుంచి ఓటు వేసిన వారి వివరాలిస్తే పాదపూజ చేస్తారని ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ చెప్పడం నెట్టింట వైరల్ అయింది. ఇలా అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్లో 51 లక్షల ఓట్లు పడ్డాయనే ఆరోపణలున్నాయి. అవే గెలుపు ఫ్యాక్టర్ అయ్యాయని అంటున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత 45 రోజుల వరకు ఈవీఎంల నుంచి డేటా తీయకూడదు, కానీ త్వరగా డేటా డిలీట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈసీ పనితీరుపైన సచ్చీలతను సవాల్ చేస్తున్నాయి. ఇక ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎన్నికల తీరుపైన ఈసీకి ఫిర్యాదు చేశారు. 12 చోట్ల ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయని హైకోర్టు వరకు వెళ్లారు, కానీ ఫలితం దక్కలేదు. అనుమానాలు వచ్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి, అది జరగడం లేదని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగింది కాసేపు పక్కన పెడితే, మొదట కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి చోట నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారనేది పెద్ద ఫజిల్గా మారింది. హర్యానా, మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరిగిన తీరుపై ఈసీ తీవ్ర విమర్శల పాలైంది. ఆనాడు శేషన్ ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలను గడగడలాడించాడు. అలాంటి స్థాయి నేతలు నేడు లేరు అని అంటున్నారు. అందరూ కూడా అధికార పార్టీలకు వంత పాడేవారే ఉంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా నేటి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్, అర్ధరాత్రి వరకు పోలింగ్కి అవకాశం ఇవ్వడం, ఓటర్ల లిస్టు మార్చడం, తొలగించడం లాంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
2024 హర్యానా ఎన్నికల ఫలితాల సమయంలో అప్పటి వరకు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి వెనుకబడిపోవడం, వెంటనే బీజేపీ లీడ్లోకి రావడం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన రాహుల్ గాంధీ పెద్ద పోరాటమే చేశారు. అక్కడ నకిలీ ఓటర్లతో పోలింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. కొందరి ఫోటోలు లేవని, కొన్ని చోట్ల ఇంటి నెంబర్ 0గా ఉందని అన్నారు. నిర్ధారించుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఈసీ నిరాకరించడం విమర్శలకు తావిచ్చింది. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది తప్ప అనుమానాలు నివృత్తి చేయలేదనే విమర్శలున్నాయి. పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఓట్ల తొలగింపు అత్యధికంగా నమోదైంది. ముర్షిదాబాద్లో ఏకంగా 4.5 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈ జిల్లాలో 22 సీట్లు, 20 సీట్లు గెలిచిన తృణమూల్ ఈసారి 9 స్థానాలకే పరిమితమైపోయింది. ఉత్తర 24 పరగణాల్లో 3,25,000 ఓట్లు తొలగించారు. ఇక్కడ గతంలో 28 సీట్లు గెలిచిన తృణమూల్ ఇప్పుడు 8 సీట్లకే పరిమితమైంది. మాల్దాలో 2,40,000 ఓట్లు తొలగిస్తే తృణమూల్ బలం 8 నుంచి 6కు పడిపోయింది. నవంబర్లో ఓట్ల సంఖ్య 7.66 కోట్లగా ఉంది. మొత్తానికి వీటిల్లో నుంచి 90,83,000 ఓట్లను తొలగించడంతో మమతను సీఎం కుర్చీ నుంచి దించి బీజేపీని కూర్చోబెట్టింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు దైవాధీనాలన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజంగా ఈసీ పనితీరు అనుమానాలకు తావిస్తే బీజేపీతో కలిసి కుమ్మక్కైతే మరి తమిళనాడులో విజయ్ గెలవకూడదు, కేరళలో యూడీఎఫ్ గెలవకూడదు, తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదు కదా అంటున్నారు. అది నిజమే కాదా అని నెటిజన్లు అంటున్నారు. అయితే ఓడిన వాళ్ళు తప్పనిసరిగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే వాటికి నిజాయితీగా నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఈసీ పైనే ఉంది. అదే సరిగా జరగడం లేదని అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.